ఇదిగో చూడండి, సిబిఐ విచారణకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు. సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. మనం చాలా కేసెస్లో పోయిన గవర్నమెంట్లో కానీ అంతకు ముందు కానీ చూసినాము. కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ ఎంటర్ కాకుండా కేసీఆరే దాన్ని ఆపేసిండు. మనకు గుర్తునే ఉంటుంది. ప్రత్యేకమైన ఇది తీసుకొచ్చిండు. అసలు కేంద్రం రాష్ట్రాల మీద ఇది చేయడానికి వీల్లేదు, సిబిఐ ఎంటర్ కావద్దు మా పర్మిషన్ లేకుండా అని. అయితే సుప్రీంకోర్టు దీని మీద ఒక సంచలన తీర్పిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు. వారు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న కేంద్ర పరిధికి చెందిన వారే. ఏపీ హైకోర్టు తీర్పు సరికాదు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. తెలంగాణ, కేరళ సహా పలు రాష్ట్రాలకు షాక్. రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు, విచారించేందుకు సిబిఐకి సదరు స్టేట్ పర్మిషన్ అవసరం లేదు అని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వారు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులే అని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఒక కేసు విషయంలో విచారణ చేపట్టిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, కేరళ, మిజోరాం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలకు షాక్ తగిలింది. మరి ఇప్పుడు ఈ ఐఏఎస్ల మీద విపరీతమైన ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు అరవింద్ కుమార్, నవీన్ మిట్టల్ వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా. మరి ఇప్పుడు వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వీళ్ళ మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, విచారించడానికి రాష్ట్రాల అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ రాష్ట్రాల్లో ముందస్తు అనుమతి లేకుండానే సిబిఐ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి మార్గం సుగమమైంది. న్యాయమూర్తులు సిటి రవికుమార్, రాజేష్ బిందాళ్ల ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును జనవరి 2వ తేదీన తోసిపుచ్చింది. ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి ఆరోపణలపైన సిబిఐ విచారించడాన్ని ఏపీ హైకోర్టు గతంలో రద్దు చేసింది. ఏపీలో పనిచేస్తున్న ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అయితే ఆ ఇద్దరు సిబిఐ విచారణ పరిధిని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి ఏపీ సర్కార్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చిందని, రాష్ట్ర విభజన తర్వాత ఆ అనుమతి చెల్లదని వాదించారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు రద్దు చేసింది. ఏపీ నుంచి తాజాగా అనుమతి పొందాలి అని ఆదేశించింది. 2014 మే 26వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ మెమో ప్రకారం 2014 జూన్ 1 నాటి ఉమ్మడి ఏపీకి చెందిన అన్ని చట్టాలు విభజన తర్వాత ఏర్పడ్డ 2 రాష్ట్రాలకు వర్తిస్తాయి. రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్నారు అన్న కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన అవినీతి ఆరోపణల విచారణను అడ్డుకునే ఉద్దేశంతో ఈ చట్టం సెక్షన్ 6 తీసుకురాలి. ఇది డిఎస్పి ఈ చట్టం సెక్షన్ 6 తీసుకురాలి. ఆ ఇద్దరు అధికారులను సిబిఐ విచారించడానికి గతంలో ఏపీ ఇచ్చిన అనుమతి సరిపోతుంది. తాజాగా అనుమతి అక్కర్లేదు. కాబట్టి సిబిఐ ఎఫ్ఐఆర్ విచారణను రద్దు చేస్తూ వెలువడ్డ తీర్పు నిలబడదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి మన దగ్గర కూడా దొంగలు చాలామంది ఉన్నారు. ఒక అరవింద్ కుమార్, ఒక నవీన్ మిట్టల్, ఇట్లా చాలామంది, ఒక శరత్ అనే ఆయన ఎవరు సంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన ఆయన, ఇట్లాంటి కరప్టెడ్ ఐఏఎస్లని వాళ్ళ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది.